రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటీసీ భవన్లో ఈరోజు ప్రధానంగా చూస్తే దేశంలో సంక్షేమ నిధిలో బోర్డు పెట్టినప్పటికీ అప్పుడు యూపీఎఫ్ ప్రభుత్వం ఉండగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల ఒక సంక్షేమ నిధి బోర్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది 1996లో. కార్మికులకు పనిచేసే చోట ఇలా యాక్సిడెంట్ జరిగినా ఇలా దాని ప్రమాద బీమా సౌకర్యం, అదేవిధంగా కార్మికుల కూతురికి పెళ్ళిళ్ళైన ప్రమాద ఆ ఒక బెనిఫిట్స్, అదేవిధంగా డెలివరీకు కానీ మ్యారేజ్ కానీ ఇలా సహజ మరణానికి కానీ కార్మికులకు బెనిఫిట్స్ అందే విధంగా ఆ ఒక 1996లో ఏర్పాటు చేసుకున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి చట్టాన్ని ఇలా చూస్తే దేశంలో ఇలా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాన్ని కనీస వేతనాల చట్టాలు 44 కార్మిక చట్టాలను ఎత్తివేసి ఇలా 4 కోట్లుగా కుదించడం జరిగింది. ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం మోడీ ప్రభుత్వాన్ని, ఇలా చూసినట్టుంటే కార్మికులు అప్పుడు పనిచేసే చోట అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి కనీస వేతనాల చట్టాన్ని ఇలా రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటుందంటే మోడీ ప్రభుత్వం. ఇలా కనీస వేతనాల చట్టం పూర్తిగా 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడాలి. ఇలా చూస్తే భవన నిర్మాణ సంక్షేమ నిధులు ఉన్నటువంటి డబ్బులను ఇతర రంగాలకు కాజేయడానికి కోసం ఇలా ప్రైవేటీకరణ, ఎల్ఐసి లాంటి సంస్థలకు కట్టబెట్టడానికి పాల్పడతా ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రధానంగా మీరు సంపాదించి పెట్టినటువంటి చట్టాలు ఇవి కావు. ఇలా ఆ సంఘాలను ఇలా సంఘంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధులు ఉన్నటువంటి డబ్బులను ఇతర రంగాలకు కావడం సరికాదు. ఇలా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధుల డబ్బులను ప్రభుత్వ రంగంలో ఉంచి కార్మికుల సంక్షేమ నిధికి వాడాలనేది కూడా మేము ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంటల్ డెత్ 10 లక్షలు, ఇలా కార్మికుని కూతురికి పెళ్ళైనటువంటి ₹1,00,000, అదేవిధంగా మన డెలివరీకు 50,000 ఇవ్వాలని కూడా గతంలో మేము బోర్డుకు పెట్టినప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దాన్ని పిడప్సేవన పెట్టి ఇలా కార్మికుల సంక్షేమ నిధుల డబ్బులు కాజేయడానికి చూడడం ఇది సరికాదు. వెంటనే ప్రైవేటీకరణ ఆపేసేసి ఎల్ఐసి లాంటి సంస్థలకు కట్టబెట్టకుండా ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ రంగంలో పొందుపరిచి ఆ ఒక సంక్షేమ నిధులు ఉన్నటువంటి డబ్బులను కార్మికుల యొక్క బెనిఫిట్స్ కింద ప్రభుత్వం అందించాలని నేరుగా అనేది మేము ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రధానంగా కార్మికుల ఒక పిల్లలకు పెళ్ళైనట్టుంటే ఆ ₹1,00,000, సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంటల్ డెత్కు 10 లక్షలు, ఇలా కార్మికుని ఒక కూతురు డెలివరీ అయినట్టుంటే ₹50,000 ప్రభుత్వంలో ఇవ్వాలనేది కూడా మేము ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తాము. వెంటనే ఆ ఒక ఎల్ఐసి లాంటి సంస్థలకు ఇలా కాంట్రాక్ట్ చేసినట్టుంటే దాన్ని రద్దు చేసి ప్రభుత్వ రంగంలో పొందుపరచడం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనామని సందర్భంగా తెలియజేస్తాము.